మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. అందరికి పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ పెట్టి నేను చేసిన తప్పులేంటి అని పెట్టి రాజీనామా చేద్దాం అనుకున్నానండి. ఇంకా మానసికంగా నన్ను మొత్తం చంపుతారు అమ్మాయి అసలు నేను ఏమి చేస్తున్నా తప్పు అంటారు. ఏం చేయను నన్ను ఆదరించిన నేను చేసే న్యాయాన్ని నా పక్కన ఎవరు లేరు. మీరు జర్నలిస్టులు మీరు విలేకరులు అన్ని విజ్ఞత తెలుసుకోండి. కాదండి నాకు ఒక క్వాలిఫికేషన్ తక్కువ బిల్లు సంతకం పెట్టాలి. నన్ను ఎక్కడ ఎక్కించేద్దరు భయం వేసిపోయి ఏమంటే మీరు వచ్చి చూడండి బిల్లులు చేస్తున్నాను బిల్లు సంతకాలు ఎట్టాలంట. అప్పుడు కమలాబాబు వస్తాడు అనుకున్నాయా అది తప్పైతే నేను ఏం చేయనండి చెప్పండి. అటు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇటు ఇబ్బంది పెట్టేస్తున్నారు. నేను ఏం చేయండి చెప్పండి. అసలు నేనన్నా చచ్చిపోవాలండి లేదా కాళ్ళైనా సరే చనిపోతానండి. ముఖ్యంగా నేనంతా కూడా పాత సెక్రటరీ ఎమ్మెల్యే గారు పిఏ అండి. ఎమ్మెల్యే గారు సౌమ్యుడు మంచాడు. మరి ఇటువంటి పిఏని ఎమ్మెల్యే గారు ఎందుకు పెట్టుకున్నా నా కోసం పెట్టుకున్నారో ఏమో నాకు అర్థమవుతలేదండి. ధనుంజయ్ గారికి నేను చేసిన అన్యాయం ప్రారంభించండి. అప్పుడు గతంలో ఆయన పీడీగా కైగూరులో పనిచేసినట్టు చేసినప్పుడు ఏ పంచాయతీ ఉండే ఆటపాకి శానిటేషన్ చేయించాలంటే అక్కడ పంచాయతీ కూడా చెప్పేవాడు కాదండి. అమ్మ సర్పంచ్ గారు మీరు కొంచెం పని చేయించండి అమ్మ ఇక్కడ అంటే శానిటేషన్ చేయించిందండి. ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే ఫస్ట్ గా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళండి. అక్కడ డిగ్రీ కాలేజీకి ఏదో అవార్డు వచ్చిందంటే ఫస్ట్ గా అక్కడ ప్రిన్సిపాల్ గారు ఈయన ఇంకా 5-6 లెక్చరర్స్ వచ్చి నాకు సన్మానం మా ఇంటికాడ చేశారండి. ఆ ఫోటో నేను ఏం చేశానండి ఆయనకి చెప్పండి. అన్యాయాల కోసం అక్రమాల కోసం సెక్రటరీ తీసుకొచ్చారు. నీవు పంచాయతీ రూల్స్ ప్రకారం వెళ్ళిపోండి మీరు ధిక్కరించలేదు సెక్రటరీ గారు అని చెప్పాను. నా మాటలు బేకాతారండి. ఎక్కడికక్కడ ఆక్రమణలు తొలగించాలంటే సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి. అది చెప్పి అయ్యా మీరు రూల్స్ ప్రకారం మీరు వెళ్ళిపోండి మీరు ఇబ్బంది పడద్దు ఎవరు కంప్లైంట్ పెట్టినా మీరు ఇబ్బంది పడతారన్న. అసలు నువ్వెవరో నాకు చెప్పాకన్నట్టు ఆయన వ్యవహారం మొత్తం అంతా వ్యవస్థ నాకు ఇప్పట్లో తీసేసుకున్నారండి. ఓన్లీ దీంట్లో ఉన్న ప్రధాన పాత్ర ఎమ్మెల్యే గారు పిఏ ధనుంజయ్ గారు సెక్రటరీ ఆనంద్ భూషణ్ ఇటువంటి అవినీతి సెక్రటరీని తీసుకొచ్చి నా పరిపాలన అద్భుతాలను ఉందండి. 2 సంవత్సరాలు ఉంది నాది. ఎందుకు పంచాయతీని ఈ రకంగా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు? మరి గతంలో నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుకుంటారు అప్పుడు ఎందుకు చెప్పరా? సర్పంచ్గా అప్పుడు నేనే ఇప్పుడు నేనే అప్పుడు ఎందుకు నా మీద ఏ ఒక్కలైనా కంప్లైంట్ ఇచ్చారా చెప్పండి. నీళ్ళు అవ్వట్లేదండి, రాత్రులు లైట్ వేయట్లేదండి, ఏంటయ్యా లైట్ వేయలేదు టయానికి ఏంటయ్యా నీళ్ళు అవ్వలేదంటే అదో తప్పండి. అసలు ఏం మాట్లాడకూడదండి. పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ మొత్తం ధనుంజయను ఇతరే చూసుకుంటారు. ఈ రకంగా టెంపుల్ రోడ్డు మీద ఈయన తెలుసుకోండి. పంచాయతీ రూల్స్ ప్రకారం ఆవిడ ఇచ్చింది మేము ఇచ్చాము మీరు అక్కడ 8 ఫీట్ అని అన్నారండి. వీళ్ళందరూ మొబైల్ చేసి నిన్న ఫోన్లో ఎమ్మెల్యే గారు ఈ రకంగా మా తక్కువ టెండర్ వాడికి ఇచ్చారని ఆయన కొంచెం పార్టీ అక్కడ బంగ్లా నుంచి నా ఫోన్ వచ్చింది వాళ్ళకి ఇచ్చారు. ఎవరు ఇబ్బంది పడతారండి? నేరుగా ఇబ్బంది పడింది. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయారు. మరి సర్పంచ్ పదం రద్దు చేయించేశారు. కోర్టు ఏమో కారణాలు సరిగ్గా చూపలేదు మీరు ఎలా చెప్పుకోవడం రద్దు చేశారు అని చెప్పుకోవడానికి ఇచ్చామంటే కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవాలి. తప్పి కలెక్టర్ గారి దగ్గర ఉందండి. ఆవిడ నిర్ణయం తీసుకోవాల్సింది కొడాలి అనురాధ డీపీ నిర్ణయం తీసుకోవాలి. నేను కోర్టుకి వెళ్ళానండి. ఇవాళ రేపు ఆడ మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఏమంటే తప్పు చేస్తే చట్టాన్ని ఎవరు కూడా చట్టం తన పని తను చేసుకోవాలి. ఎవరిని రక్షించదు. సర్పంచ్ అని సీఎం అని ఎవరిని రక్షించదండి. చట్టం దాని నిర్ణయం తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.